క్రిస్మస్ కాన్సర్ట్. ఇవాళ స్మైలీ స్కూల్లో క్రిస్మస్ కాన్సర్ట్ ఉందన్నమాట. ఇంకా పేరెంట్స్ అందరూ వెళ్ళాలి విత్ ఫార్మల్ డ్రెస్సెస్ అన్నమాట. అందుకని ఇట్లా రెడీ అయ్యాం. సో వెళ్ళేటప్పుడు ఇంకా ఫుడ్ డొనేషన్, ఫుడ్ బ్యాంక్కి డొనేట్ చేయొచ్చు మనకి ఇష్టమైతే. సో మేము వాల్మార్ట్కి వెళ్తున్నాం ఏమన్నా తీసుకొని వెళ్దామని. అక్కడ కుదిరితే వీడియో తీస్తాను, కంటిన్యూ అవుతుంది చూసేయండి. ఇంకా వాల్మార్ట్కి వచ్చాము. తీసేసుకున్నాము కుకీస్, కప్ కేక్స్ అట్లా తీసుకున్నాం. సో ఇంకా స్కూల్లో మీట్ అవుతుంది. స్మైలీ స్కూల్కి వచ్చేసాము. చూసారా ఫుల్ పార్కింగ్, అసలు ఖాళీ లేదు. ఇంకా వాళ్ళ డాడీ పార్కింగ్ చేయడానికి వెళ్ళారు. ఓకే చల్ మనం వెళ్ళిపోదాం. మేము వెళ్ళేసరికి అప్పుడే స్మైలీ వాళ్ళది పెర్ఫార్మెన్స్ అయిపోయింది. సో వాల్మార్ట్కి వెళ్ళాం కదా, దానివల్ల ఒక 10 minutes లేట్ అయింది. వచ్చేసరికి అయిపోయింది ఫస్ట్ది. సో ఇంకా 2 ఉన్నాయి అంట. ఇంకా వాళ్ళది అప్పుడే వెళ్ళంగానే అయిపోయింది. అందరు స్టేజ్ దిగి వెళ్తున్నారు. ఇంకా ఇది వచ్చేసి వాళ్ళది నెక్స్ట్ పర్ఫార్మెన్స్ కోసం అందరూ వెళ్తున్నారు. వెళ్ళి అక్కడ వెయిట్ చేస్తారన్నమాట. చూస్తున్నారా క్రౌడ్ అయితే ఫుల్గా ఉంది. అందరు పేరెంట్స్ అందరూ వచ్చేసారు. అసలు స్పేసే లేదనమాట. ఇంకా అట్లా అన్ని క్లాసులతో అట్లనే జరుగుతుంది. ఇప్పుడు స్మైలీ వాళ్ళు వచ్చేసారు, వాళ్ళది చూడండి. ఇంకా ఇది వచ్చేసి లాస్ట్ పర్ఫార్మెన్స్. స్కూల్ మొత్తం పిల్లలు ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలతో కలిపి ఒక లాస్ట్లో ఒక సాంగ్ పాడిచ్చారు. వీళ్ళకి డ్యాన్సులు అట్లా ఏమి ఉండవు అనమాట, ఓన్లీ ఇట్లా సింగింగ్ ఉంటాయి. సో ఇంకా 1 by 1 క్లాసెస్ అందరినీ ఇట్లా తీసుకువెళ్తున్నారు. చూస్తున్నారా, స్మైలీ కూడా వెళ్తుంది. ఇంకా ఇట్లా జరుగుతుంది అనమాట వీళ్ళది.
ఇంకా పర్ఫార్మెన్స్ అయిపోయింది, క్లాస్కి వెళ్తుంది. ఇంకా క్లాస్కి వెళ్తే ఒకటి చెప్తా చూడండి, తినే వాళ్ళ క్లాస్ టీచరు. ఇంకా పిల్లలందరూ ఇట్లా లైన్లో నుంచున్నారనమాట. కానీ చాలా డిగ్నిటీగా మెయింటైన్ చేస్తారు. నేను ఫస్ట్ టైం వెళ్ళటం స్కూల్కి, ఇన్ని మంత్స్లో నేను ఎప్పుడు వెళ్ళలేదు. నాకైతే బాగా అనిపించింది, కొంచెం కొత్తగా అనిపించింది వీళ్ళ కాన్సెప్ట్స్ అన్నీ. సో చూడండి. విన్నారు కదా, వెళ్తా క్లాస్కి రండి, వెళ్ళిపోకుండా ఇంటికి అని చెప్తుంది. సో వెళ్ళి చూద్దాము వాళ్ళ క్లాస్లో ఏం జరుగుతుందో. ఇది క్లాస్ రూమ్. ఇది ఇట్లా పట్టుకో డాడీ చూస్తున్నారు. కార్లో అయినా హ్యాంగ్ చేసుకోవచ్చు. నువ్వే చేసావా? అందరం కలిసి చేసాం. స్టూడెంట్స్ అందరూ ముందు రోజు ఇలా వాళ్ళ పేరెంట్స్ కోసం గిఫ్ట్ కార్డ్ ఇట్లా రెడీ చేశారంట. సో అది మాకు సర్ప్రైజ్గా ఆ రోజు ఇచ్చారు. ఇంకా స్మైలీ మేక్ చేసిన గిఫ్ట్ కార్డ్ నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా బయట ఇట్లా మేరీ క్రిస్మస్ అని వీళ్ళు ఒక నోట్ రాసింది పిల్లలందరినీ అట్లా స్టిక్ చేశారనమాట, నోటీస్ బోర్డు లాగా. ఇంకా పిల్లలందరినీ మనం ఇంటికి తీసుకెళ్ళిపోవచ్చు అంట. ఆ రోజు క్లాసెస్ ఏం జరగవని చెప్పారు. సో ఇంకా మేము తీసుకొని వెళ్తున్నాము. ఇది ఇట్లా జరిగింది క్రిస్మస్ కాన్సెప్ట్. మీకు ఎట్లా నచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్తగా ఛానల్ని చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు స్కూల్ వీడియోస్ పెట్టమని కామెంట్ చేశారు. సో దానికి ఈ వీడియో తీశాను అంతే. వీడియో నచ్చితే లైక్ చేయండి. కెనడా వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.